వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మనం నేడు మూక పంచశతి పాదారవింద శతకం 76వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సద్గురవే నమః. కథం వాచాలోపి ప్రకటమణిమంజీరనినదైః సదైవానంద్రార్ద్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యా తే సోణచ్చ విరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాం సలయతే. స్పష్టంగా వినిపించే మంజీర నాదాలతో మాట్లాడే కామాక్షీదేవి చరణాలు మునులని ఆనందంతో తడిసిపోయేలా చేస్తున్నాయి. ఆ యొక్క అమ్మవారి పాదాలను చూస్తూ ఆ మంజీర నాదాలని మనం కనుక ఊహిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే మౌనంగా ఉండే వారిని సహితం ఆనందంతో తడిసిపోయేలా చేస్తున్నాయి. అంటే మనకి ఏ కృషి లేకుండానే మనకి జ్ఞానం అనేది ఆ యొక్క మంజీర నాదంతోనే వస్తుంది. ఆ పాదాలని శరణు వేడితేనే చాలు అన్నట్లుగా సహజంగా ఎర్రగా ఉండే ఆమె పాదాలు మానవుల బుద్ధిలో స్వచ్ఛతని పెంచుతున్నాయి. ఇది ఎలా సాధ్యం అంటున్నారు. అంత ఆశ్చర్యంగా ఉంది కదా, అసలు ఎట్లాగమ్మా ఇది ఇట్లా సాధ్యపడేది అన్నట్లుగా. ఇప్పుడు సద్గురుని వద్దకు ఎంతో మంది వెళితే కొంతమందికి ఆయన వాచ కొంత బోధన చేస్తూ ఉండేవారు. కొంతమందికి ఏమీ మాట్లాడేవారు కాదు. మౌనమే ఒక పరోక్ష బోధ అయి వారి మనస్సులో, అంటే వాళ్ళ అంతరంగాలలోనే ఒక ప్రబోధామృతం తరువాతన పరోక్షంగా వాళ్ళకి పెళ్ళుబికి ఆ రీత్యానే వాళ్ళు ఎన్నో విషయాలకి సమాధానాలు పొందడం మనం సచరిత్రలో చదువుకుంటూ ఉంటాం కదా. అట్లా ఏ మహనీయులైనా సరే, పరమ గురువులు ఎవరైనా సరే వారి సమక్షాలలో ఉన్నప్పుడు
అర్హతల రీత్యా బోధన అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఏ బోధన జరగకపోయినా ఇందాక చెప్పుకున్నట్లుగా మనస్సులలోనే ఒక విధమైనటువంటి అత్యద్భుతమైన చలనం, మంచి మార్పు కలిగి తద్వారా పునీతులయ్యేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు, ఉంటారు కూడా కదా! అట్లా మౌనంగా ఉండే వారిని ఆనందంతో తడిసిపోయేలా చేస్తున్నాయమ్మా! నీ యొక్క మంజీర నాదాలతో ఎర్రహా ఉండే నీ పాదాలు మానవుల బుద్ధిలోని స్వచ్ఛతని పెంచుతున్నాయమ్మా! ఇదసలు ఎలా సాధ్యపడుతోందమ్మా అని అంటున్నారు మూకశంకరుల వారు. చలతృష్ణా వీచి పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంతస్తాంతః పరమశివ వామాక్షి పరవాన్ తితీర్షుః కామాక్షి ప్రచురతర కరుమాంబుధిమముం కదాహం లప్స్యేతే చరణమణిసేతుం గిరిసుతే. మా కామాక్షి, కదులుతున్న ఆశలనే తరంగాల కదలికలతో ఎంతో బాధపడి తిరిగి తిరిగి అలసిపోయిన నేను పరవశంతో కర్మ అనే సముద్రాన్ని దాటాలనుకున్నాను. పరమశివుని పత్నివైన ఓ దేవి, ఆ కర్మ సముద్రాన్ని దాటడానికి నీ పాదం అనే మణిమయమైన వారధిని ఎప్పుడు నేను పొందగలుగుతానమ్మా అని. ఈ లౌకికమైనటువంటి తరంగాల కదలికతో వాసనలు, వికారాలు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి కదా మనకి లౌకిక బంధాల పరంగా. అలా ఎన్నెన్నో తరంగాల కదలికలతో ఎంతో బాధపడి అలసి తిరిగి తిరిగి అలసిపోయిన నేను పరవశంతో కర్మ అనే సముద్రాన్ని దాటాలనుకున్నానమ్మా. అంటే ఒక రకమైనటువంటి వైరాగ్య భావన మనలో చోటు చేసిందనుకో, ఎట్లాగైనా సరే ఇవన్నీ కూడా నేను అధిగమించాలి, ఇవన్నీ ఈ జన్మతోనే మన శాయశక్తులా ఒక ముగింపు, ఎటు ఒకటి ఎటు శేషాలు ఉంటూనే ఉంటాయి. కాకపోతే మన ప్రయత్నం చేసి ఎట్లాగైనా మన పరిజ్ఞానం మేర ఒక కొలిక్కి తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా. అందుకని కర్మ అనే సముద్రాన్ని దాటాలనుకున్నాను. పరమశివుని పత్నివైన ఓ దేవి, ఆ కర్మ సముద్రాన్ని దాటడానికి నీ పాదం అనే మణిమయమైన వారధిని ఎప్పుడు నేను పొందగలుగుతానమ్మా. అది ఈ తీరం నుంచి ఆ తీరం దాటాలి అంటే నీ యొక్క మణిమయమైనటువంటి పాదం అనే వారధిని నేను ఎప్పుడు పొందగలుగుతానమ్మా అని అంటున్నారు. విశుష్యంతాం ప్రజ్ఞా సరితిదుదిత గ్రీష్మ సమయ ప్రభావేణ క్షీణే సతి మమ మనః కేకినిషు చ త్వదీయః కామాక్షి స్ఫురిత చరణాం బోధమహిమా నభో మాసాటోపం నగపతి సుతే కిం న కురుతే. అమ్మా, పాపం ఎండాకాలం ప్రభావంతో ప్రజ్ఞ అనే నది ఎండిపోతోంది. అందువలన నా మనస్సు అనే నెమలి దుఃఖంతో కృశించిపోయింది. పర్వతరాజకుమార్తెవైన ఓ కామాక్షి, ఈ సమయంలో ప్రకాశిస్తున్న నీ పాదం అనే మేఘం మహిమని చూపుతూ శ్రావణమాస పటాటోపాన్ని ఎందుకు చేయడం లేదమ్మా? అనగా నీ పాదం అనే మేఘం ఎందుకు అనుగ్రహ వర్షాన్ని నాపై కురిపించడం లేదు అని కవి భావన. అది ఎండాకాలం ప్రభావంతో జ్ఞానం అనే నదేమో ఎండిపోతోంది. ఏ ఎండాకాలంటాది? పాపం అనే ఎండాకాలం. మామూలు ఋతువుల పరంగా వస్తున్నటువంటి సీజనల్లీ వచ్చే ఎండాకాలం కాదది. అది ఏమిటది? పాపం అనేటువంటి ఎండాకాలంతో, ఆ ప్రభావంతో
ప్రజ్ఞ, జ్ఞానం అనేటువంటి నదేమో ఎండిపోతుంది. అప్పుడేమవుతుంది? నా మనస్సనే నెమలి దుఃఖంతో కృశించిపోయింది. అది. నెమలి ఆనందంగా నాట్యం చేయాలి అంటే ఎలా ఉండాలి వాతావరణం? చక్కగా, మంచిగా, ఆహ్లాదంగా మబ్బులు పట్టి, చల్లని గాలి వీస్తూ, చిన్నగా తుప్పర పడుతున్నట్లు అట్లా ఉంటే ఆ నెమలి ఎంతో ఆనందంతో నృత్యం చేస్తుంది కదా! అట్లా అందువలన నా మనస్సనే నెమలి దుఃఖంతో కృశించిపోయింది. ఎందువల్ల? ఎండాకాలం పాపం అనే ఎండాకాల ప్రభావంతో ప్రజ్ఞ అనే నదేమో ఎండిపోయింది. అందువల్ల నా మనస్సనే నెమలేమో దుఃఖంతో కృశించిపోయింది. కాబట్టి మరి ఈ సమయంలో నీ పాదం అనే మేఘం అది ఈ సమయంలో నీ పాదం అనే మేఘం మహిమని చూపుతూ శ్రావణ మాస పటాటోపాన్ని ఎందుకు చేయడం లేదమ్మా? అంటే శ్రావణ మాసంలో తొలకరి జల్లులు వస్తూ ఉంటాయి కదమ్మా! ఆషాఢ మాసం నుంచే వస్తాయనుకో. శ్రావణ మాసం వాతావరణం ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది గదా! అట్లా నీ పాదం అనే శ్రావణ మాస మేఘం ఎందుకు అనుగ్రహ వర్షాన్ని నాపై కురిపించడం లేదమ్మా అని చెప్పి అంటున్నారు. అట్లా కురిపిస్తే అప్పుడు చక్కగా మన మనస్సనే నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది అన్నట్లుగా. ఎందుకంటే పాప సముద్రం వలన ఏమైంది? పాపం అనేటువంటి పాపం అనే ఎండాకాల ప్రభావంతో జ్ఞానం అనే నది ఎండిపోయింది. అందువల్ల మనసేమో దుఃఖంతో ఉంది. అది. కాబట్టి శ్రావణ మాస జల్లుల్లా నీ యొక్క పాదం అనేటువంటి మేఘం మహిమని చూపుతూ నా పైన అనుగ్రహ వర్షాన్ని ఎందుకు కురిపించడం లేదు? అలా కురిపిస్తే నా మనస్సు పురివిప్పి నాట్యమాడుతుంది కదా అని చెప్పి జ్ఞానంతో అన్నట్లుగా. వినమ్రాణాం చేతో భవనవలభీ సీమ్నిచరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరీ విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. మా కామాక్షీదేవి, నీకు నమస్కరించే వారి మనస్సు అనే భవనంలో నీ పాదం అనే దీపం వెలుగుతూ అక్కడి చీకట్లని పారద్రోలగా హద్దులు లేని పాప ప్రవాహం మిడతల దండులా స్వయంగా వచ్చి ఆ దీపం వెలుగులో పడి నశిస్తున్నాయి. అది అమ్మవారికి నమస్కరించేటువంటి మనస్సు, మన మనస్సు. మనం ఇప్పుడందరం కూడా చక్కగా నమస్కరిస్తూ ఉన్నాం. ఎంతో భక్తి భావనతో ఈ యొక్క మూక పంచశతిని చక్కగా పారాయణ చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఎవరి దాకానేందుకు మన మనస్సే తీసుకో. అమ్మవారికి నమస్కరించే వారి మనస్సు అంటే మన మనస్సు అనే భవనంలో నీ పాదం అనే దీపం. అమ్మవారిని చక్కగా మనసు నిండా మనం ఎంతో పూర్తి ఏకాగ్ర మనస్కులమై ఈ యొక్క పారాయణ చేస్తున్నాం కాబట్టి మన మనస్సు అది కూడా ఎలాంటి మనస్సు? అమ్మవారికి నమస్కరించేటువంటి మనస్సు అనే భవనంలో అమ్మవారి పాదం అనేటువంటి దీపం అంటే ఆ యొక్క భక్తి అనేటువంటి ఆ యొక్క అమ్మవారి మీద భక్తి అనేటువంటి వెలుగు మన మనస్సంతా నిండి ఉంది కాబట్టి పాదం అనేటువంటి దీపం వెలుగుతూ అక్కడ చీకట్లని పారద్రోలుతుంది. దీపం వెలుగుతోంది అంటే చీకట్లు పారిపోతాయనే కదా అర్థం. అంటే అజ్ఞానాన్ని పారద్రోలుతోంది ఒక రకంగా కదా ఏమ్మా. అప్పుడు ఏమవుతోందిట? ఇది విను. ఆ దీపం అలా వెలుగుతూ ఉన్నప్పుడు హద్దులు లేని పాప ప్రవాహం మన మనస్సులో ఆ యొక్క అమ్మవారి పాదం అనేటువంటి దీపం వెలుగుతూ ఉన్నప్పుడు హద్దులు లేని పాప ప్రవాహం మిడతల దండులా స్వయంగా వచ్చి ఆ దీపంపై ఆ దీపం వెలుగులో పడి నశిస్తున్నాయి. మనకి
దీపాలున్నాయనుకో ఏమవుతుంది? మిడతలవికు చూడండి, ఒక్కొక్కప్పుడు వర్షమొచ్చే ముందర రకరకాల పురుగులు అవన్నీ కూడా వాటంతట అవే దీపం దగ్గరికొచ్చి మాడిపోతూ ఉంటాయి. అలాగే మన మనస్సులో ఎప్పుడైతే ఈ యొక్క అమ్మవారి పాదం అంటే ఆవిడ మీద పూర్ణ భక్తి, నమ్మిక, విశ్వాసాలు ఎప్పుడైతే ఒక దీపం వలె మన మనస్సులో ప్రకాశిస్తూ ఉంటాయో, అప్పుడు పాప పంకిలాలు ఏవైతే ఉంటాయో అవిట మిడతల దండులాగా స్వయంగా వచ్చి, మనమే కృషి చేయక్కర్లా. మనకేమన్నా పాపం ఉందేమో, అది భక్తిలో మాడిపోతే బావుండును, ఇట్లాంటివి కృషులేమీ అక్కర్లా. అసలంటూ నీకు మనస్సులో అమ్మవారి మీద ఏకాగ్రత కలిగి, ఆ యొక్క భక్తి విశ్వాసాన్ని మనస్సులో నాటావా అంటే, అది ఒక జ్ఞానజ్యోతి అయి విరాజిల్లుతూ, ఆ జ్యోతిలోకే మన పాప పంకిలాలు ఆటోమేటిక్‌గా వచ్చి దాని మీద పడి దహించుకుపోతాయి. అర్థమైందా అమ్మా? మిడతల దండుల స్వయంగా వచ్చి ఆ దీపం వెలుగులో పడి నశిస్తున్నాయి. అది. శ్రీమాత్రే నమః. విరాజంతి సూక్తిర్నఖకిరణముక్తామణితతేః విపత్పాధోరాసౌ తరిరపి నరాణాం ప్రణమతాం త్వదీయః కామాక్షి ధ్రువమలఘువహ్నిర్భవనే మునీనాం జ్ఞానాగ్నేరరణిరయమంఘ్రిర్విజయతే. సంసారం అనే అడవికి అగ్ని లాంటిది, మునుల జ్ఞానం అనే అగ్నికి ఆరణి లాంటిది, గోళ్ళకాంతులనే ముత్యాల సమూహానికి ముత్యపు చిప్పలాంటిది, నమస్కారం చేసే భక్తుల ఆపదలనే సముద్రాన్ని దాటించే నావ వంటిది అయిన కామాక్షీదేవి పాదం నిశ్చయంగా వర్ధిల్లుతోంది. అది. సంసారం అనేటువంటి అడవికేమిటిట? ఆవిడ పాదం అగ్ని వంటిది. మునుల జ్ఞానం అనేటువంటి అగ్నికి ఆరణి లాంటిది అంటే, ఆరణి అంటే ఏమిటి? అగ్నిని ఆ ఆరణిలోనే రగిల్చి మునుపు హోమాలకి అట్లా దాని నుంచి రగిల్చి హోమ ప్రజ్వలనం చేసేవాళ్ళు కదమ్మా. అట్లా మునుల జ్ఞానం అనే అగ్నికి ఆరణి లాంటిది, గోళ్ళకాంతులనే ముత్యాల సమూహానికేమో ముత్యపు చిప్ప వంటిది, నమస్కారం చేసే భక్తుల ఆపదలు, అది మన యొక్క ఆపదలు, అపమృత్యు బాధలు, ఇటువంటివన్నీ కూడా అలాంటి సముద్రాన్ని దాటించే నావ వంటిది అయిన కామాక్షీదేవి పాదం నిశ్చయంగా వర్ధిల్లుతోంది అని చెప్పి. నమస్తై సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వస్త్రీ సులలిత విపంచీ కలరవైః భవత్యాభింధానో భవగిరికులం జృంభితతమో బలద్రోహీ మాతః చరణపురుహూతో విజయతే. ఓ కామాక్షీదేవి, సకల దేవతల చేత నిరంతరం శ్రద్ధగా సేవించబడేది, గంధర్వ స్త్రీలు వాయించే అందమైన వీణానాదాలతో నిత్యం స్తుతించబడేది, సంసారం అనే పర్వతాల సమూహాన్ని ఛేదించేది, తమస్సుతో విర్రవీగే బలుడనే రాక్షసుడిని సంహరించినది అయిన నీ పాదాన్ని ఇంద్రుడు ఎంతో గొప్పగా కీర్తిస్తున్నాడు. ఇది మనం దేవీ భాగవతంలో కూడా చక్కగా ఇలా ఇంద్రాది దేవతలు అమ్మవారిని కీర్తించేటువంటి ఘట్టాలు అనేకం చెప్పుకుంటున్నాం కదా. ప్రస్తుతం అందులో దేవీ భాగవతం కూడా మనం పారాయణ చేయటం అనేది మూడవసారి పారాయణ చేస్తున్నాం కాబట్టి ఒక విశేషంగా మనకి గుర్తుండిపోతాయి ఇవి. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసః
ఘనఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందుజ్యోత్స్నాభిः శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యాః చరణమధికాచర్యకరణం. భక్తుల హృదయాలలో వసంతంలా ఎప్పుడూ నివసించేది, ప్రకాశించే మేఘాల కాంతితో నిండియున్నది, పవిత్రంగా ఉన్నప్పటికీ తాపాన్ని శమింపచేసేది, అంటే అగ్నిగా ఉన్నప్పటికీ అన్నట్లుగా, గోళ్ల కాంతి అనే వెన్నెలతో చల్లదనాన్ని చేకూర్చేది, పద్మాలకి వికాసం కలిగించేది అయినా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే నీ పాదానికి నమస్కరిస్తున్నానమ్మా. వసంతం, వర్ష, గ్రీష్మ, శిశిర, శరదృతువుల స్వరూపాన్ని ఒక అమ్మవారి పాదమే ధరించినది అని ఈ శ్లోక భావార్థం. వసంతం, వర్ష, గ్రీష్మ, శిశిర, శరదృతు. కరాందేం ఋతువమ్మా? మొత్తం 6 ఋతువులు కదా. హేమంత ఋతువు కలపలా దీనిలో. కవీంద్రాణాం నానాభణితి గుణచిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశలనిధిః అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్మునిజనైః నమస్యః కామాక్ష్యాః చరణపరివేష్టి విజయతే. కవీంద్రులు చేసే ఎన్నో రకాల వాగ్విన్యాసాలకు, వారి రచనలలోని వర్ణనా నైపుణ్యానికి నిధిలాంటిది, కమలాలని తిరస్కరించేది, సనక సనందనాది మునులు, భృగువు వంటి మహర్షుల చేత నమస్కరించబడేది అయిన కామాక్షీదేవి పాదాలకి బ్రహ్మదేవుడు విజయగీతాన్ని పలుకుతున్నాడు. శ్రీమాత్రే నమః. భవత్యాః కామాక్షి స్ఫురితపదపంకేరుహ భువాం పరాగాణాం పూరైః పరిహృతకళంకవ్యతికరైః నతానామామృష్టే హృదయముకురే నిర్మలరుచి ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. గిరిరాజకుమార్తెవైన ఓ కామాక్షి, ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్న నీ పాదకమలాలలో పుట్టిన పుప్పొడి నీకు నమస్కారం చేసిన వారి హృదయాలను పరిశుద్ధం చేసింది. శుద్ధి చేయబడిన వారి హృదయాలు నిర్మలమైన కాంతితో స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉండగా వాటిలో యావత్ ప్రపంచము ప్రతిబింబిస్తోంది. అది అమ్మవారికి నమస్కారం చేస్తే పాదకమలాలలో పుట్టిన పుప్పొడి. అమ్మవారి పాదాలను కమలాలతో పోల్చారు కదా. ఆ కమలాలలో పుట్టిన పుప్పొడి నీకు నమస్కారం చేసిన వారి హృదయాలను పరిశుద్ధం చేస్తోంది. అంటే ఏమిటి? ఇట్లా తల వంచి నమస్కరిస్తే ఆ యొక్క పుప్పొడి రేణువులు మన తలకి అంటుకుంటూ ఉంటాయి ఇట్లా కదా. పూల పుప్పొడి తగులుతూ ఉండదు తలకి, ఇట్లా జుట్టుకి మనం తల వంచి నమస్కారం చేసినప్పుడు. అట్లా అంటే అక్కడ ఏమిటి? పరోక్షంగా అమ్మవారి కమలాలని ఆశ్రయించి మనం శరణాగతి చేసినప్పుడు, మనం పాద నమస్కారం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కృప అనేటువంటి పుప్పొడి, అక్కడ కృప అనేటువంటి పుప్పొడి అలా నమస్కరించిన వారి హృదయాలని పరిశుద్ధం చేసింది. శుద్ధి చేయబడిన వారి హృదయాలు నిర్మలమైన కాంతితో స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉండగా వాటిలో యావత్ ప్రపంచం ప్రతిబింబిస్తోంది. అలాంటి వారి హృదయాలలో యావత్ ప్రపంచం కూడా ప్రతిబింబిస్తోంది అన్నట్లుగా.
తవత్రస్తం పాదాత్ కిసలయమరణ్యాంతమరగాత్ పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః. అమ్మా కామాక్షి, నీ పాదాల కాంతికి భయపడిన చివురుటాకు అడవిలోకి వెళ్ళిపోయింది. కాని రేఖారూపంగా కమలం నీ పాదాన్నే ఆశ్రయించి ఉంది. అనగా అమ్మవారి పాదాలలో కమలరేఖ ఉన్నదని కవి భావన. లోకంలో తన శత్రువుల చేత అవమానకరంగా ఓడించబడిన వారికి విదేశాలకి పారిపోవడం గాని లేదా శరణు వేడుకోవడం గాని ఈ రెండు మార్గాలు ఆచరించదగినవే. ఇక్కడ అమ్మవారి పాదాల ఎర్రని కాంతితో ఓడించబడిన చివురుటాకు అడవిలోకి పారిపోగా కమలం మాత్రం ఆమె పాదాలని శరణు వేడుకుంది అని భావం. అది ఇప్పుడు అమ్మవారి పాదాల కాంతికి భయపడి చివురుటాకు అడవిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి మనం ఇంతకు ముందర శ్లోకాలలో చెప్పుకున్నాం చాలాసార్లు కదా. చివురుటాకు అడవిలోనే ఉంటే అమ్మవారి పాదాలు మాత్రం అడవి బయటనే సంచరిస్తున్నాయి. ఎందుకంటే భక్తులని అందరినీ కూడా చక్కగా కాచి రక్షించడానికి అన్నట్లుగా ఆవిడ జనావాసాల్లోనే నివసిస్తున్నారు అన్నట్లుగా కూడా మనం చెప్పుకున్నాం. అయితే అమ్మవారి పాదాల కాంతికి భయపడిన చివురుటాకు అడవిలోకి వెళ్ళిపోతే కమలం ఏం చేసింది? రేఖారూపంగా నీ పాదాన్నే ఆశ్రయించిందమ్మా. ఇది భయపడలా కమలం. కమలం కూడా అమ్మవారి పాదాల ఎరుపు కన్నా దాని కాంతి తక్కువే అయినప్పటికీ అది భయపడి ఎక్కడికో వెళ్ళలా. ఏం చేసింది? అమ్మవారి పాదాలనే ఆశ్రయించి రేఖామాత్రంగా మారిపోయింది. అనగా అమ్మవారి పాదాలలో చక్కగా కమల రేఖ ఉన్నది అన్నట్లుగా. అంటే ఆ పాదాలలోనే నిక్షిప్తం అయిపోయింది. రేఖ అంటే మన శరీరంలోనే ఒక ఇదిగా అది గీత ఉండిపోతుంది కదమ్మా. అది లోకంలో తన శత్రువుల చేత అవమానకరంగా ఓడించబడిన వారు ఏం చేస్తూ ఉంటారు? అటు విదేశాలకైనా, అంటే దూరాతి దూరంగా, విదేశాలంటే విదేశాల్లో ఉన్న మన వాళ్ళంతా ఏదో అని కాదు అంటే ఆ శత్రువుల చేత అవమానకరంగా ఓడించబడిన వాళ్ళు బాగా దూరంగా ఎవరికి కనపడకుండా ఎటో వెళ్ళిపోవటం అన్నా చేస్తారు. లేని పక్షాన సరేలే నువ్వే గెలిచావులే అని అది నిజమైన అబద్ధమైన కాంట్బట్ పొజిషన్లో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సరెండర్ అయిపోతారు. అట్లా అయినా జరుగుతుంది కదా. అయితే ఈ రెండు మార్గాలు కూడా ఆచరించదగినవే. కానీ ఇక్కడ అమ్మవారి పాదాల ఎర్రని కాంతితో ఓడించబడిన చివురుటాకు అడవిలోకి పారిపోగా కమలం మాత్రం ఆమె పాదాలనే శరణు వేడుకుంది అని భావం. అది గృహీత్వా యాథార్థ్యం నిగమవచసాం దేశిక కృపా కటాక్షార్కజ్యోతిస్సమిత మమతా బంధతమసః యతం తే కామాక్షి ప్రతిదివసమంతర్ద్రఢయితుం త్వదీయం పాదాబ్జం సుకృత పరిపాకేన సుజనాః. గురుదేవుల కృపాకటాక్షం అనే సూర్యకాంతితో మమతాబంధాలు అనే తమలోని తమస్సుని హరింపచేసుకున్న సత్పురుషులు పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితంగా వేదవాక్కులలోని సత్యాన్ని గ్రహించి కామాక్షీదేవి పాదకమలాలని నిత్యం తమ తమ మనస్సులో స్థిరంగా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అది గురుదేవుల కృపాకటాక్షం అనేటువంటి సూర్యకాంతితో మమతానుబంధాలు అనే తమలోని తమస్సుని, అంటే మనం చెప్పుకోలేదు
విపరీతమైనటువంటి బంధుత్వాల మీద, వాట్లి మీద విపరీతపు వ్యామోహం అన్నమాట ఇహ. అది. మామూలుగా మన పరిధి వరకు, మన బాధ్యత వరకు, ఎంతవరకో అంతవరకే కాకుండా ఇహ విపరీతం. ఆ విపరీతమైనటువంటి మమతానుబంధాలు అనే తమస్సుని హరింపచేసుకున్నటువంటి సత్పురుషులు పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలితంగా వేదవాక్కులలోని సత్యాన్ని గ్రహించి కామాక్షీదేవి పాదకమలాలని నిత్యం తమ తమ మనస్సులలో స్థిరంగా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తమ సాధన సదా కొనసాగిస్తూ ఉంటారు అన్నట్లుగా. సాధన అనేది నిరంతరం కొనసాగించవలసిందే తప్ప ఇహ అయిపోయిందని అనుకోవటానికి లేదు. ఆజన్మాంతం కొనసాగించుకోవాలి. అప్పుడే పరిపూర్ణత జన్మకి సిద్ధిస్తుంది. జన్మ సార్థకత, ఇహ సార్థకత. అది. ఇది సార్థకమైతే గాని పరం సార్థకం కాదుగా. ఇక్కడే ఉండి పరాన్ని సాధించుకోవాలి అన్నట్లుగా. జడానామప్యంబస్మరణసమయే త్వచ్చరణయోః భ్రమన్మందక్ష్మా భృద్ఘుమఘుమితసిन्धुप्रतिभटाः प्रसन्नाः कामाक्षी प्रसभमधरः सन्दनकला विभान्ति स्वच्छन्दम् ప్రకృతి పరిపక్వాః భణితయః. అమ్మా కామాక్షి, నీ దివ్యపాద పద్మాలని భక్తిగా స్మరిస్తే మందర పర్వతంతో మధించబడిన సముద్రం నుండి మధురమైన ప్రసన్నమైన అమృత ప్రవాహం లాంటి వాగ్విన్యాసాలు స్వేచ్ఛగా సహజంగా జడుల నోటి నుంచి కూడా ప్రకాశవంతంగా వెలువడతాయి. అది. అమ్మవారి యొక్క పాద పద్మాలని భక్తిగా స్మరిస్తే మనకి మందర పర్వతంతో మథించబడిన సముద్రం నుండి అమృతం ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా అమ్మవారి యొక్క పాద పద్మాలని భక్తిగా స్మరిస్తే అమృత ప్రవాహం లాంటి వాగ్విన్యాసాలు సహజంగానే పామరుల నోటి నుంచి కూడా ప్రకాశవంతంగా వెలువడతాయి అన్నట్లుగా. ఇప్పుడు మూకశంకరుల వారి నోటి నుంచే కదా, అమ్మవారి కృపతోనే కదా అంత మూగవారు అయ్యుండి, పుట్టు మూగవారు అయ్యుండి ఇంత 500 శ్లోకాలు ఆవిడ కృపతో చెప్పటం లేదు. అది ఆవిడ అనుగ్రహమే పామరులను సహితం పలికింపచేస్తుంది. అమృత రసాల వంటి ధారలతో వాగ్విన్యాసాలు చేయిస్తుంది అన్నట్లుగా. అహన్నప్యశ్రాంతం మధురనినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేళిగమనే భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. పూజ్యురాలవైన ఓ కామాక్షి, ఎప్పుడు మధురమైన ధ్వనిని చేసే అందెలని నీ పాదం ఎందుకు నడకలలో హంసని ఓడిస్తున్నది? ఆ పాదం శివుడికి ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ సంసారానికి ఎందుకు ద్రోహం చేస్తున్నది? సంసార భయాన్ని నాశనం చేస్తున్నది అని. నడకలలోనేమో హంసని ఓడిస్తోందిట. పరమశివునికి ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ సంసారానికి ద్రోహం ఎందుకు చేస్తోంది అంటే సంసార భయాన్ని నాశనం చేస్తున్నదమ్మా అన్నట్లుగా. యదత్యంతం తామ్యత్యలసగతి వార్తస్వపి శివే తదేతత్ కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటై సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామాస్తే మనసి చ కథం సూచినిసితే. అమ్మా,
సహజంగా ఎంతో మృదువైన నీ పాదాల జంట మెల్లగా నడిచినప్పటికీ ఎంతో బాధపడతాయే. అలాంటి నీ లేత పాదాలు దేవతా సమూహాల కిరీటాల రాపిడిని ఎలా సహిస్తున్నాయమ్మా? అవి సూదిలాగా వాడిగా ఉన్న మునీంద్రుల హృదయాలలో ఎలా కూర్చున్నాయి తల్లి? అది. ఆ! దేవతా సమూహాల కిరీటాల రాపుడంటే మరి దేవతలు ముకోటి దేవతలందరూ కూడా త్రిమూర్తులు సహితం అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తాయి. అమ్మవారికి నమస్కారం చేస్తున్నప్పుడు మరి ఆ కిరీటాల రాపిడికి నీ లేత పాదాలు ఎలా సహిస్తున్నాయమ్మా అని చెప్పి. మరి అవే పాదాలు సూదిలాగా వాడిగా ఉన్న మునీంద్రుల హృదయాలలో ఎట్లా కూర్చుంటున్నాయమ్మా అని చెప్పి. ఏమిటి సూదిలాగా వాడిగా ఉన్న మునీంద్రుల హృదయాలు అంటే, సూదంటు రాయి వలె అవి అమ్మవారి పాదాలను వారి మనస్సులు ఆకర్షిస్తున్నాయక్కడ. అది నిశ్చలమైన భక్తి తత్పరత కలిగి ఉన్నటువంటి అలాంటి వారి పాదాలలో మరి శాశ్వతంగా ఎలా ఉంటున్నాయమ్మా అన్నట్లుగా. మనోరంగే మత్కే విబుధ జన సమ్మోద జననీ పరాగవ్యాసంగా సరస మృదు సంచార సులభ మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగళీ నర్తనవధూః. కామాక్షీదేవి పాదాల జంట విద్వాంసులైన పండితులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పుప్పొడితో సంబంధం కలిగింది. సరసంగా మెల్లగా మృదువుగా సంచారం చేస్తున్నప్పుడు ఎంతో అందంగా కనపడుతుంది. మ్రోగుతున్న అందెలు ధరించిన ఆ పాదాల జంట నా మనస్సు అనే రంగస్థలం మీద లాస్యం చేయుగాక. శ్రీమాత్రే నమః. ఆ యొక్క చక్కగా మెల్లగా మృదువుగా సరసంగా సంచారం చేస్తున్నటువంటి ఆ అమ్మవారి పాదాలు, అవి కూడా ఎలాంటి పాదాలు? మ్రోగుతున్న అందెలను ధరించిన ఆ పాదాల జంట నా మనస్సు అనేటువంటి రంగస్థలముపై అది ఈ మనస్సు ఎట్లాంటి భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటుంది. ఇది ఒక రంగస్థలమే నిజంగా చెప్పుకుంటే కదా. ఈ రంగస్థలం మీద, ఈ మనస్సు అనే రంగస్థలం మీద అలాంటి పాదాల జంట లాస్యం చేయుగాక అని. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.